నమస్తే అండి. నా పేరు డాక్టర్ వినోద్ కుమార్. నేను క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్‌ని. ఇవాళ నా దగ్గరికొచ్చే పేషెంట్‌ల గురించి కొన్ని కేస్ స్టడీస్ మీకు చెప్తాను. అది అది ఎలా ఉంటుందంటే వినటానికి కూడా కొంచెం విడ్డూరంగా ఉంటది మీ అందరికీ. ఎందుకంటే మీరు ఆ ప్రొఫెషన్‌లో లేరు కాబట్టి విడ్డూరంగా ఉంటది. కానీ ఇది నిజంగా మేము చూసిన కేసెస్ ఇలా ఉంటాయన్నమాట. కొంతమంది 16 ఏళ్ల అతను బాబొచ్చి సార్ నాకు వైగ్రా ఏసుకోవాలనుకుంటున్నాను. నా గర్ల్ ఫ్రెండ్‌ని నేను బాగా సంతృప్తి పరచగలను అనుకున్నాను. అదేంటి బాబు 16 ఏళ్ళకి వైగ్రా ఎందుకంటే, నా ఫ్రెండ్స్ అందరూ చెప్తున్నారు సార్ వైగ్రా యేసుకుంటే నేను ఎక్కువ సేపు చేయగలనంట. దానివల్ల మా గర్ల్ ఫ్రెండ్ బాగా సంతృప్తి పడిద్దంట అని. ఇదొక కేసు. ఇంకో కేసొచ్చి ఒక 36 ఏళ్ల అతనొచ్చారు. 36 ఏళ్ళొచ్చి సార్ నేను సెక్స్‌చువల్‌గా బానే చేస్తున్నాను సార్. కాపోతే నేను వైగ్రా యేసుకుంటే ఇంకా బాగా చేస్తానంట కదా! అని ఒకతనొచ్చి అడిగారు. తర్వాత ఒక వుమెనొచ్చారు. ఒక వుమెనొచ్చి 24 ఇయర్స్. 24 ఇయర్స్ వచ్చి, "సార్ ఇలాగా అందరూ వైగ్రా వాడుతున్నారు. నన్ను గూడా వైగ్రా ఏసుకోమంటున్నారు. నాకు బాగా మా హస్బెండ్‌ని బాగా సాటిస్ఫై చేయగలనంట. సో, ఇది వైగ్రా ఏసుకోవచ్చా?" అని ఒకళ్ళడిగారు. తర్వాత ఒక 60 ఏళ్ళనమాట. 60 ఏళ్ళ అతనొచ్చి "సార్ నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. నేను మా ఫ్రెండ్స్ కూడా సజెస్ట్ చేస్తున్నారు వైగ్రా ఏసుకోమని. నాకు కొంచెం హార్ట్ ప్రాబ్లమ్ ఇదంతా ఉంది. మరి నేనేసుకోవచ్చా?" అని. సో, ఇలాంటి డిఫరెంట్ క్వెషన్స్‌తో వస్తా ఉంటారనమాట. వయాగ్రా అనేది ఎప్పుడు వాడాలి? ఎందుకు వాడతారంటే, వయాగ్రా అది ఒక అసలు ఎలా కనిపెట్టారంటే, అది ఒక హార్ట్ ప్రాబ్లమ్ కోసం, ఒక హార్ట్ ప్రాబ్లమ్ కోసం వాడేది ఇది సిల్డనాఫిల్ సిట్రేట్ అంటారు. దానివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే, హార్ట్ ప్రాబ్లమ్ కోసం వాడితే వచ్చిన సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, ఇదేం చేస్తుందంటే, ఇది ఎరెక్షన్స్‌ని బ్లడ్ ఫ్లోని ఇంక్రీజ్ చేసి, పెనిస్ దగ్గర ఎరెక్షన్స్ పెంచుతుంది. సో, ఇది ఎక్కువ ఎవరికి పనిచేస్తుందంటే, వయాగ్రా అనేది డయాబెటిక్ పేషెంట్స్‌కి ఇది ఎక్కువ పనిచేస్తది. డయాబెటిక్ పేషెంట్స్‌లో ఎలా ఉంటుందంటే, వాళ్ళకి మొత్తం వాళ్ళకి ఫీలింగ్స్, ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. ఆ ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నా సరే కొంతమందికేంటంటే, వాళ్ళకి ఎరెక్షన్స్ లాంటి ప్రాబ్లమ్ ఉంటాయి. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది వయాగ్రా అనేది బ్రహ్మాండంగా పనిచేస్తది. అంతేగాని నార్మల్‌గా సెక్స్ చేసుకునే వాళ్ళకి వయాగ్రా వాడుకున్నారంటే, వాళ్ళకి చాలా కొన్ని కొన్ని కేసుల్లో ఎలా ఉంటుందంటే, వాళ్ళు రెగ్యులర్ చేసే టైం కంటే, వాళ్ళు తొందరగా ఇది వాళ్ళకి ఎజాక్యులేషన్ అయిపోతుందనమాట. రెగ్యులర్‌గా అనుకుందాం వాళ్ళు 1 ½ మినిట్, 2 మినిట్స్ వాళ్ళు ఇంటర్‌కోర్స్ చేయగలరనుకుంటే, వయాగ్రా యేసుకున్న తర్వాత వాళ్ళకి 30 సెకండ్స్, 40 సెకండ్స్‌లో పడిపోయిన కేసులు గూడా ఉన్నాయి. అలాగే కొంచెం ఇది గ మెడికల్‌గా టెర్మినాలజీ చూసుకున్నట్టంటే ఎవరైతే వీళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉందో, వాళ్ళు విత్ కన్సర్న్ విత్ ద డాక్టరే గాని వయాగ్రా తీసుకోవాలి గానీ, వితౌట్ కన్సర్న్ ద డాక్టర్ ఎవరు వయాగ్రా తీసుకోకూడదు. అది చిన్న పిల్లలు గాని, పెద్దవాళ్ళు గాని, ఆడవాళ్ళు గాని అసలు ఆడవాళ్ళకి అది అది గూడా డాక్టర్ కన్సర్నే. అది యేసుకోవచ్చా? యేసుకోకూడదా? రూల్ అండ్ రెగ్యులేషన్ ఏం లేదు. కాకపోతే అది డాక్టర్‌ని కన్సర్న్ తీసుకొని యేసుకుంటే మంచిది. అది గూడా ఈ వయాగ్రా అనేదేంటంటే డయాబెటిక్ పేషెంట్స్‌కి బాగా ఉపయోగపడుతుంది. సో, అంతే తప్పితే ఎవరు పడితే దాన్ని అది వాసేసుకొని మాకు సెక్స్ చేసుకోగలం అనుకుంటే లేదు. ఎందుకంటే మేము చూసిన చాలా కేసుల్లో గూడా వయాగ్రా యేసుకోకుండా ఎరెక్షన్స్ లేకుండా లేని వాళ్ళు చాలా మందున్నారు. వయాగ్రా వ ఫ 25 ఎంజీ నుంచి స్టార్ట్ చేసి 25, 50, 100 వాడినా సరే వారు ఎరెక్షన్స్ లేని దాంట్లో ఉన్నారు. సో, వాళ్ళకక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే వయాగ్రాతో కాదు. వాళ్ళ ప్రాబ్లమ్ అంటే సైకలాజికల్ ప్రాబ్లమ్. ఆ సైకలాజికల్ ఎప్పుడైతే ఆ సైకలాజికల్ ప్రాబ్లమ్ ట్రీట్ చేసామో, వాళ్ళకి థెరపీస్ అన్ని ఇచ్చి నయం చేసామో, వయాగ్రా లేకుండానే వాళ్ళు బాగా బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేశారు. చాలా బాగా వాళ్ళ జీవితాంతం హ్యాపీగా లీడ్ చేశారనమాట. సో, ఈ మీరు నుంచి ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఈ టాపిక్ ఎందుకు చెప్తున్నామంటే, వయాగ్రా అనేది ఒక డయాబెటిక్ పేషెంట్స్‌కే పనిచేస్తది గానీ, ఇంకెవ్వరికి గూడా పనిచేయదు. నార్మల్‌గా ఎవరైనా సరే, ఎప్పుడు నార్మల్ సెక్స్ ఎంజాయ్ చేస్తేనే అది ఆనందం. ఇదేది ఈ ఈ సెక్స్ అనేది ఇది నార్మల్ సెక్స్ కాదు. ఇది కావాలని చేసుకునే సెక్స్. దానివల్ల ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు, ఎమోషన్స్ ఉండవు, ఏమీ ఉండవు. ఒక్కోసారి తొందరగా ఎజాక్యులేషన్ కూడా అయిపోతుంది. సో, ఎవ్వరు పడితే వాళ్ళు వయాగ్రా టాబ్లెట్స్ అనేది వాడమాకండి. దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కలవండి. డాక్టర్‌ని తీసుకొని ఒపీనియన్ తీసుకొని మీరు వేసుకోండి. థాంక్ యూ వెరీ మచ్.